నంద్యాల న్యూస్ 9కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించండి. పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. ఉచితంలో బాలారిష్టాలు. ఒరిజినల్ గుర్తింపు కార్డులు ఉంటేనే ఉచిత ప్రయాణానికి అనుమతి. ఒరిజినల్ గుర్తింపు కార్డు లేక ఇబ్బంది పడ్డ మహిళలు జిరాక్స్ కాపీలను కూడా అనుమతించాలని పలువురు మహిళలు విజ్ఞప్తి. అంబరాన్నంటిన కృష్ణాష్టమి వేడుకలు. జన్మాష్టమి సందర్భంగా చిత్తలూరి వీధి శ్రీకృష్ణ ఆలయంలో భక్తుల కిటకిట. శ్రీకృష్ణ సంకీర్తనలతో నీలవర్ణుడి ఆలయ ప్రాంగణాలు మారుమ్రోగాయి. నంద్యాలలో అన్నదాత సుఖీభవ ట్రాక్టర్ ర్యాలీ. అన్నదాతకు అండగా కూటమి పాలన ఉంటుందన్న ట్రాక్టర్ నడిపి సందడి చేసిన మంత్రి ఫరూక్. యథేచ్ఛగా ఫుట్పాత్ ఆక్రమణ. రోడ్డుపైనే వ్యాపారాలు, వాహనాల వల్ల ప్రజలు ఇబ్బందులు పట్టించుకుని మున్సిపాలిటీ అధికారులు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, అభిషేకాలు, పూజలు, పోటెత్తిన భక్తులు. వెన్నముద్ద వేలం పాట పోటాపోటీగా 85,000కు దక్కించుకున్న చంద్రశేఖర్ యాదవ్. ఆళ్లగడ్డలో దురగడ్డ బాలవీరాచారి జయంతి వేడుకలు. శిల్పకళలకు ప్రాణం పోసిన ఆద్యుడు, కీర్తిశేషులు దురగడ్డ బాలవీరాచార్యని ఆయన కుమారుడు దురగడ్డ హరిప్రసాదాచారి వెల్లడి. శ్రీశైలం జలాశయం వద్ద సందర్శకుల రద్దీ. సందడి వాతావరణం. జలాశయానికి వరద ఉధృతి. గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల. వరుస సెలవులు కావడంతో శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు. నంద్యాల జిల్లాలోని ప్రజలందరూ మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని రక్షించడంలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ జరిగే వినాయక చవితి పండుగను ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలన్నారు. పర్యావరణానికి హాని కలగకుండా రసాయనాలతో చేసిన విగ్రహాలకు బదులుగా మట్టి విగ్రహాలను పూజించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రసాయనాలతో చేసిన విగ్రహాలలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినియోగం వల్ల పర్యావరణానికి పెను నష్టం వాటిల్లుతోందన్నారు. పిఓపి విగ్రహాల తయారీలో ఉపయోగించే జిప్సం, సల్ఫర్, మెగ్నీషియం మరియు సీసం వంటి రసాయనాలు అత్యంత ప్రమాదకరమైనవని, ఇవి సాధారణంగా నీటిలో త్వరగా కరగవని, వాటి ప్రభావం మానవులపైనే కాకుండా మొక్కలు మరియు జంతువులపైన కూడా ఎక్కువగా ఉంటుందన్నారు. రసాయనాలు కలిపిన నీటిలో ఊపిరితిత్తుల సమస్యలు, కంటి సమస్యలు మరియు మరణాలు కూడా సంభవిస్తాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు పిఓపితో చేసిన వినాయకులు విగ్రహాలకు బదులు మట్టితో చేసిన వినాయక విగ్రహాలను పూజించాలన్నారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఈ నెల 25వ తేదీ నంద్యాల కలెక్టరేట్లో మట్టి వినాయక విగ్రహాలపై అవగాహన కల్పిస్తూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఉచితంగా బస్సులలో ప్రయాణం ఉండడంతో మహిళలు తీర్థయాత్రలకు ప్రయాణం కడుతున్నారు. కార్యక్రమం ప్రారంభించిన మొదటి రోజే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన మహిళలు నంద్యాల జిల్లాలోని పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి వచ్చారు. ఇలాంటి ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. జిల్లాలో ప్రయాణికులకు కనీసం 200 రూపాయలు రవాణా ఛార్జీలు మిగులుతున్నాయి. 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే రానుపోను 250 రూపాయల వరకు మహిళలకు వెసులుబాటు కలుగుతోంది. అదే ప్రభుత్వ ఉద్యోగినులకు నంద్యాల ఆత్మకూరు, నంద్యాల కర్నూలు, బనగానపల్లి, ఆళ్లగడ్డ చుట్టుపక్కల ఊళ్లకు వెళ్లాలంటే నెలకు 5,000 నుండి 6,000 వరకు ఇలా మహిళలకు ఖర్చు వచ్చేది. స్త్రీ శక్తి పథకం అమలు అవడంతో వారికి రవాణా ఛార్జీలన్నీ ఖర్చులన్నీ మిగిలిపోనున్నాయి. మహిళలకు ఓ రకంగా ఆర్థిక వెసులుబాటును కూటమి ప్రభుత్వం కల్పించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉచిత బస్సు ప్రయాణం పైన మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఉచిత బస్సు ప్రయాణంలో ఆదిలోనే మహిళకు భారీ దృష్టాలు తప్పడం లేదు. జిరాక్స్, సెల్ ఫోన్లలో చూపించిన ఆధార్ కార్డులను, పాన్ కార్డు, ఏదేని ప్రభుత్వ గుర్తింపు కార్డు ఒరిజినల్ ఉంటేనే ఉచిత బస్సులో ప్రయాణించడానికి కండక్టర్లు అనుమతించడం పట్ల మహిళలు పెదవి విరుస్తున్నారు. ప్రతిసారి ఒరిజినల్ కార్డులు వెంట తెచ్చుకోలేమనే అభిప్రాయాన్ని మహిళలు వ్యక్తం చేస్తున్నారు. ఆధార్, పాన్, ఇతర గుర్తింపు కార్డును జిరాక్స్ ఉన్న సెల్ ఫోన్లలో చూపించిన ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని మహిళలు కోరుతున్నారు. నందికొట్కూరుకు చెందిన మహిళా కుటుంబ సభ్యులు విజయనగరం జిల్లా కోరుకొండ సైన్స్ స్కూల్లో తన కుమారుడిని చూసి రావడానికి ఈ నెల 14వ తేదీన వెళ్లారు. అక్కడి నుండి నంద్యాలకు వచ్చారు. తమ వద్ద ఒరిజినల్ ఆధార్ కార్డు లేకపోవడంతో సెల్ ఫోన్లో వాట్సాప్ పెట్టించుకొని జిరాక్స్ తీయించుకొని చూపిస్తే ఒరిజినల్ కార్డు కావాలని జిరాక్స్ చెల్లదంటూ చెప్పడంతో అవాక్కయ్యారు. జిరాక్స్ కార్డు చూపించిన కండక్టర్ వినకుండా బస్సు దించేశారని మహిళ వాపోయింది. ఇలాంటివే 2-3 సంఘటనలు చోటు చేసుకున్నాయి.
అదే తెచ్చుకుంటే ఇప్పుడు ఓన్లీ ఒక ట్రిప్ జామ్ అవుతుంది కదా. అవును, ఈరోజు చేసామండి, బాగుందండి. సౌకర్యం కానీ ఇట్లా బాగుందండి, బాగా కంఫర్ట్గా ఉంది. ఎవరైనా చెప్తున్నారు ఎంత మిగులుతుంది? మీకు ఎంత మిగులుతుంది? అంటే మేము తీర్థయాత్రగా వచ్చామండి. మాకేదో బాగా అనిపించిందండి. ఎవరు? అది పాలకొల్లు నుంచి వచ్చామండి, తీర్థయాత్రగానే వచ్చాం. మహానంది వెళ్ళాం. ఇది 3 బస్ యూజ్ చేసుకుంటామండి, బాగానే ఉంది. స్టార్టింగ్ చేస్తున్నారు. మార్నింగ్ 5కి స్టార్ట్ చేసామండి. బాగుంది, బాగానే వెళ్ళామండి, ఆనందంగా అనిపించింది. ఎట్లా ఉంది మేడం? చాలా బాగుందండి. ఇప్పుడు బస్సు ఫ్రీ పెట్టడము, మీరు దర్శనం చేసుకుని ఫ్రీ వెళ్ళడము, ఫ్రీగా దర్శనం చేస్తుంది. దర్శనం బాగా జరిగిందండి, బాగుంది. ఫోన్ లో చూపించిన వద్దంటున్నారు, జిరాక్స్ చూపించిన వద్దంటున్నారు. అది సాధారణంగా అందరూ పట్టుకెళ్ళలేము కదండి ఆధార్ కార్డు. జిరాక్స్ అయ్యి అంటే కొంచెం గమ్మునే ఉంటాయి, ఇస్తారండి. అలా కూడా ఉంటే బాగుంటుంది. ఒరిజినల్ అడుగుతున్నారు. మాకు జిరాక్స్ ఎక్కువ ఒరిజినల్ అడుగుతున్నారు. జిరాక్స్ అయినా పులిలో ఉంటే బాగుంటుంది. చూపించిన ఒప్పుకోవట్లేదు. ఫోన్ లో చూపించిన ఓకే చేస్తే మాకు బాగానే ఉంటుంది. బాగుంది. మేము ఊరికి పోతున్నాం, బాగా ఫ్రీగా ఉంది. పిల్లలకి ఇంత ముందు పోవాలంటే సంవత్సరానికి ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళు పంపిస్తుండ్రి. ఇప్పుడేం లేదన్నా ఫ్రీగా బాగా పోతున్నాం. ఏం లేదు సార్, ఇంత ముందు ఇబ్బంది పడుతుంది. మీరు దిగినాక చిల్లర ఇప్పించుకోండి మీ ఇద్దరు కలిసి అని అంటుంటుంది. ఇప్పుడు అట్లాంటివి ఏం లేవు. ఆధార్ కార్డు చూపించి చక్కగా ఇంటికి బాగుంది. తగ్గించుకుంటే సగం ఛార్జ్ తీసుకుంటే బాగుండేదండి. ఎందుకంటే మరి అంతలా అక్కర్లేదండి, సగం ఛార్జ్ తీసుకుంటే చాలండి. అక్కడే ఉన్నాం. ఎక్కడ ఎవరు? బాబు సైనిక స్కూల్లో చదువుతున్నాం సార్, కోరుకొండ సైనిక స్కూల్. విజయనగరం నుంచి వచ్చినాము. సడన్ లో ఫ్రీ బస్ వేసినారు కదా. మా దగ్గర ఆధార్ గానీ పాన్ గానీ ఏం లేవు. డౌన్లోడ్ చేసినాం, ఒరిజినల్ అయినా తీసుకుంటలేరు. అంటే ఏం తీసుకోవాలి? అంటే అదే కార్డే కావాలంట. మేము ఇంట్లో పెట్టి వచ్చింటాం కదా సార్. మేము నంబర్ ఉంటే డౌన్లోడ్ చేసుకున్నాము. డౌన్లోడ్ చేసిన ఒరిజినల్ నంబర్ ఉంటేనే కదా డౌన్లోడ్ అయ్యేది. అయినా వాళ్ళు ఫ్రీ బస్ లో ఖచ్చితంగా అదే చూపించాలా, ఆధారాలు ఉండాలా, ఉంటేనే మేము సెల్లో చూపిస్తే తీసుకుంటలేదు సార్. మేము దూరం నుంచి వచ్చినాం, తెలియదు కదా అప్పటికి. ఇప్పుడు అంటే ఇది ఒక్కరోజు రిక్వెస్ట్ అంటే కూడా ఒప్పుకుంటలేదు. మళ్ళీ మేము బస్సు దిగేసి వచ్చినాము. డౌన్లోడ్ చేసినా యాక్సెప్ట్ చేస్తలేరు. కార్డే కావాలంట, పాన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ. మేము లేదు సార్, తెచ్చుకోలేదు. బాబు నిన్న ఆగస్ట్ 15 చూడడానికి అని వెళ్ళాము. పేరెంట్స్ ఇన్విటేషన్ ఇచ్చింది సార్ వాళ్ళు. ఇప్పుడు మేము సడన్ గా ఎక్కడ దించాము సార్. డౌన్లోడ్ చేసినది ఒప్పుకోవడం లేదు. అది డౌన్లోడ్ ఓటీపీ వస్తేనే కదా, ఒరిజినల్ కార్డే కదా సార్ అది కూడా. అదో ఇది ఒక్క రోజే సార్, మళ్ళీ తెచ్చుకుంటాం కదా నెక్స్ట్ డే. ఒప్పుకుంటలేరు అసలు కండక్టర్ కానీ డ్రైవర్ కానీ. మాది నందికొట్టు సార్. మేము ఉన్నారు సార్. అది ఓటీపీ వస్తే ఒరిజినల్ కార్డే ఇప్పుడే డౌన్లోడ్ చేసినాం. మా కార్డు మేము డౌన్లోడ్ చేస్తాం కదా, ఓటీపీ రాని డౌన్లోడ్ కాదు కదా. అది రియలే కదా సార్, అది ఒప్పుకుంటలేదు. దించేసినారు సార్. అట్లా చేసి ఎట్లా? దూరం నుంచి వచ్చినాం కదా, మళ్ళీ సార్ తెచ్చుకుంటాం కదా సార్. అది ఒరిజినల్ కార్డే కదా. ఇప్పుడు ఒరిజినల్ కార్డు ఆయన స్కాన్ చేసుకోడు కదా, మరి ఇట్లా చూపించేదే కదా. ఇదైనా చూడొచ్చు కదా, అట్లా చూస్తలేరు అసలు. చాలా బాగుంది ఆదరణ. ఓటింగ్ ఎక్కువ బాగుంది. ఓటింగ్ చాలా మంది చంద్రబాబు నాయుడు మంచి పని చేసినారని అప్రిషియేట్ చేస్తున్నారు. చాలా బాగుంది, చాలా ఎంకరేజింగ్ ఉంది. ఆటోలకు వెళ్ళే వాళ్ళు కూడా బస్సులు ఎక్కుతున్నారు. చాలా మంచి పని చేసినారని చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రయాణికులు వాళ్ళ ఆధార్ కార్డు సెల్ ఫోన్ కానీ బ్లాక్ అండ్ వైట్ కానీ యాక్సెప్ట్ చేయరు అని చెప్పినారు. కాబట్టి బాబు నాకు ఈరోజు మాత్రం ఎవరు అట్లా చూపించలేదు. నిన్న సాయంత్రం 5 నుంచి కూడా చాలా మంది ఎక్కారు కాబట్టి అందరూ ఒరిజినల్ చూపిస్తున్నారు. చాలా నీట్ గా ఫాలో అవుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది. శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంబరాన్నంటాయి. జన్మాష్టమి సందర్భంగా నంద్యాల చిత్తలూరు వీధిలో 100 సంవత్సరాలు కలిగి ఉన్న పురాతనమైన శ్రీకృష్ణుని ఆలయాలలో భక్తులతో కిటకిటలాడాయి. శ్రీకృష్ణ సంకీర్తనలతో నీలవర్ణుడి ఆలయ ప్రాంగణాలు మారుమోగాయి. రాధాకృష్ణుని వేషధారణతో ఉట్టికొట్టే కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు
సురేంద్ర స్వామి ఆధ్వర్యంలో తెల్లవారుజామున శ్రీకృష్ణునికి పాలాభిషేకం, అభిషేకాలు, పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడిని పూజించడానికి, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడానికి అనేక మంది భక్తులు ఆలయాలకు హాజరయ్యారు. వివరాల్లోకి వెళ్తే శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా భక్తులు ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి శ్రీకృష్ణుడిని పూజించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. భక్తులు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వేద పండితులు సురేంద్ర స్వామి మాట్లాడుతూ నంద్యాల చిత్తలూరులో వెలిసిన శ్రీకృష్ణ ఆలయంలో 100 సంవత్సరాలు కలిగిన దేవాలయమని, ఇక్కడ ప్రతిరోజు స్వామివారికి పూజలు అందించడం జరుగుతుందని, ఈరోజు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా స్వామివారికి తెల్లవారుజామున అభిషేకాలు, పూజలు ఘనంగా నిర్వహించడం జరిగిందని, భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఇక్కడ భజన ఇందాక రాముడు గారు భజన చేశారు. ఆయన 40-50 ఏళ్ల నుంచి భజన చేస్తున్నారు. ఇది భజన మందిరం. ఇది 100 సంవత్సరాల నుంచి భజన మందిరం ఉంది. ఇంకా 20 ఏళ్ల నుంచి ఇక్కడ దేవాలయ నిర్మాణం అయింది. వినాశాయ దైత్యానం నిధనాయ పాండవానం హితార్థాయ అదే जय बोलो श्री कृष्ण भगवान की कृष्णम वंदे कृष्णम वंदे कृष्णम वंदे ఇక్కడ ఈరోజు కృష్ణ జన్మాష్టమి వేడుకలు చిత్తూరు వారి వీధిలో ఘనంగా జరుగుతున్నాయి. నంద్యాలలో 100 సంవత్సరాల నుంచి ఇక్కడ కృష్ణ భజన మందిరం అనేటటువంటిది ఉండింది. ఆ భజన మందిరంలో కొంతమంది భక్తులు భగవద్గీత అనంతరం కృష్ణుని యొక్క పాటలు ఇవన్నీ కూడా భజన రూపకంగా పాడుతూ ఈ యొక్క స్థలం పవిత్రమైనటువంటిది క్షేత్రంగా మారుతుంది. ఎప్పుడైతే భగవంతుని నామస్మరణ ఎప్పుడైతే జరుగుతుందో అది దివ్యమైనటువంటి క్షేత్రం అవుతుందట. అట్లా ఈ రకంగా 20 సంవత్సరాల నుంచి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఈ యొక్క దేవాలయాన్ని గుర్తించి, భజన మందిరాన్ని గుర్తించి చక్కటి దివ్యమైనటువంటి విగ్రహాన్ని ఈ చిత్తూరు వారి వీధిలో ప్రతిష్ఠ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి హాల్ నిర్మాణానికి చిత్తూరు కుటుంబ సభ్యులైతే ఏమి, అదే విధంగా మన కృష్ణ బుక్ డిపో బచ్చు తిరుపాలయ శ్రేష్ఠి గారైతే ఏమి, అనేక మంది భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ దేవాలయం అత్యంత ప్రాచీనమైందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అన్నదాతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని, సంక్షోభంలోనూ సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా చంద్రన్న పాలన కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం నిధులను మంజూరు చేయడంతో శనివారం మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆధ్వర్యంలో స్థానిక టెక్కే మార్కెట్ యార్డ్ నుంచి శ్రీనివాస్ సెంటర్ మీదుగా సంజీవనగర్ గేట్ మున్సిపల్ ఆఫీస్ నుంచి పద్మావతి నగర్ రోడ్డు వరకు రైతులు ట్రాక్టర్లతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారని, సుమారు 200 ట్రాక్టర్లతో నంద్యాలలోని టెక్కే మార్కెట్ యార్డ్ నుంచి ర్యాలీ ప్రారంభించారని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ చంద్రన్న, పవనన్న, నరేంద్ర మోడీ సుఖీభవ అంటూ ట్రాక్టర్ల ర్యాలీపై హోరెత్తించారని, ఎన్నికల హామీ నిలబెట్టుకుని అన్నదాత సుఖీభావ పథకం కింద తొలి విడతగా 7,000 చొప్పున జమ చేసిన సీఎం చంద్రబాబుకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు అన్నారు. వైసీపీ పాలనలో రైతులు అడుగడుగునా దగాపడ్డారని, అన్నదాతకు ఇచ్చిన మాట మేరకు సీఎం చంద్రబాబు నాయుడు ధాన్యం కొనుగోలు సమయంలో 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారని, వరి, అరటి, మామిడి, మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులను ఆదుకుంటున్నామని, అన్నదాత సుఖీభావ పథకం అమలుతో రైతుల్లో పండుగ వాతావరణం నెలకొందన్నారు. 15 నుంచి మహిళలకు ఉచిత ఫ్రీ బస్సు పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలిపారు. అనంతరం ట్రాక్టర్ ర్యాలీ విజయవంతం చేసిన రైతులందరికీ మరియు నియోజకవర్గ మండలాల కూటమి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మంత్రి ఫరూక్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఓకే సార్.
వినపడతా ఉందా మీకు? మీడియా వారికి అందరికీ నమస్కారం. మరి ఈరోజు రైతు బంధు కార్యక్రమంలో భాగంగా మన నంద్యాల నియోజకవర్గంలో నుంచి రైతు సోదరులందరూ ఈరోజు చాలా పెద్ద ఎత్తున ర్యాలీ తీసుకురావాలా, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయాలని ముఖ్య ఉద్దేశంతో ఈ ర్యాలీని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయడం జరిగింది. మంది కొంచెం ఆలస్యమైంది. ఏదైనా సరే ఈరోజు చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఇందులో భాగస్వాములైన రైతు బిడ్డ బాంధవులు, రైతు మిత్రులు, రైతు సోదరులు, రైతు మిత్రులకు అందరికీ నా అభివందనాలు, శుభాభివందనాలు తెలియజేస్తాను. నంద్యాల పట్టణంలో పెరిగిన జనాభా వాహనాల పట్ల పట్టణ పరిధిలోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ పరిధిలో వాహనాల రద్దీ భారీగా పెరిగి ప్రధాన రోడ్ల వెంట వెళ్లేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ఫుట్పాత్ను ఆక్రమించి చిరు వ్యాపారులతో పాటు పెద్ద పెద్ద దుకాణ యజమానులు వ్యాపారం చేస్తున్నారు. మరికొందరైతే ఏకంగా రోడ్డుపైనే తూగుడు బండ్లు పెట్టి బిజినెస్ చేస్తున్నారు. అంతేకాకుండా రోడ్లపైనే వాహనాలను నిలపడం, దుకాణాల ఎదుట పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వాణిజ్య అవసరాలకు, ఆసుపత్రులకు వచ్చేవారు పడరాని పాటలు పడుతున్నారు. అయితే పెద్ద పెద్ద భవనాలు ఉండడం వల్ల పార్కింగ్ స్థలం లేకపోవడంతో వారంతా రోడ్డుపైనే తమ వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. గాంధీ చౌక్ నుండి సాయిబాబా నగర్ వరకు ఇదే పరిస్థితి నెలకొంది. మున్సిపల్ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. మరీ ముఖ్యంగా గాంధీ చౌక్లో ట్రాఫిక్తో అవస్థలు పడుతున్నారు. ప్రజల అవసరాల దృష్ట్యా ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో అధికారులు రోడ్డు పక్కన ఫుట్పాత్ ఏర్పాటు చేసి నిబంధనలకు విరుద్ధంగా వాటిని తుంగలో తొక్కి యథేచ్ఛగా ఫుట్పాత్ను ఆక్రమించి వాటిపై పండ్లు, ఇతర దుకాణాలను ఏర్పాటు చేసి వ్యాపారం కొనసాగిస్తున్నారు. అలాగే దుకాణాలకు సంబంధించిన సామాగ్రి ఫుట్పాత్పై ఉంచి వ్యాపారం సాగిస్తున్నారు. మరికొంతమంది ఏకంగా ప్రధాన రోడ్డును ఆక్రమించి రోడ్లపైనే పండ్ల దుకాణాలను ఏర్పాటు చేసి వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుంటే బాగుంటుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నంద్యాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పద్మావతి నగర్లో ఉన్న శ్రీకృష్ణ దేవాలయం శ్రీకృష్ణ జయంతి సందర్భంగా తెల్లవారుజామున స్వామివారికి అభిషేకాలు, పూజలు ఘనంగా నిర్వహించడం జరిగింది. భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి భారీ ఎత్తున క్యూ కట్టారు. శ్రీకృష్ణ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా యాదవ సంఘం ప్రతినిధులు, నాయకులు శ్రీకృష్ణ దేవాలయం నుంచి ఉట్టి ఊరేగింపు ప్రారంభించారు. అందంగా అలంకరించిన ట్రాక్టర్పై శ్రీకృష్ణ భగవానుడి ప్రతిమను ఉంచి పట్టణ ప్రధాన వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. యువత, పిల్లలు భజనలు, కోలాటాలు, నృత్యాలతో సందడి చేశారని, చిన్నారులు రాధాకృష్ణుల వేషధారణలతో ఆకట్టుకున్నారని తెలిపారు. అదేవిధంగా శ్రీకృష్ణ జయంతి సందర్భంగా ఎప్పుడులాగానే శ్రీకృష్ణుడి వెన్నముద్ద వేలంపాట పాడడంతో భక్తులు పోటీపడ్డారు. 5,000 పాడే పాట పోటాపోటీగా వేలపాట కొనసాగింది. అయితే 85,000కు దక్కించుకున్న శ్రీ బోధనం గంగమ్మ యాదవ్ వారి కుమారులు బోధనం చంద్రశేఖర్ యాదవ్ దక్కించుకోవడం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా 85,000కు వెన్నముద్ద వేలంపాటలో పాడడం మొట్టమొదటిసారిగా వెన్నముద్ద దక్కించుకున్న బోధనం గంగమ్మ కుమారుడు చంద్రశేఖర్ కుటుంబ సభ్యులకు దేవుని ఆశీస్సులు ఉండాలని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు యాదవ్, విజయగౌరి యాదవ్, పృథ్వీరాజ్ యాదవ్, చంద్రుడు, పార్థసారథి, మెట్ల శ్రీనివాసరావు, హరి, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. కృష్ణం వందే జగద్గురు. ఈరోజు మన పద్మావతి నగర్ లో ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవాలయంలో చాలా ఘనంగా శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. అదేవిధంగా నిన్న రాత్రి నుంచి పూజా కార్యక్రమాలు అయితేనేమి, మన జెండా వందనం అయితేనేమి, ఉట్టికొట్టే ప్రోగ్రాం అయితేనేమి, గ్రామోత్సవం అయితేనేమి, ప్లస్ ఉదయము అల్పాహారము, ఇప్పుడు భోజన వసతి అన్ని బ్రహ్మాండంగా జరగడానికి మా యాదవ్ పెద్దలు అయితేనేమి, శ్రీకృష్ణ కమిటీ అయితేనేమి అందరూ కృషి చేయడం వల్ల ఈ రోజు ఇంత సక్సెస్ఫుల్ గా ప్రోగ్రామ్ జరగడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ముఖ్య కార్యక్రమం ఏంటంటే మన వెన్నముద్ద పాట మన యాదవ సోదరుడు బోధనం చంద్రశేఖర్ యాదవ్ వాళ్ళ ఫ్యామిలీ పాడడం చాలా ఆనందకరం. అత్యధికంగా 85,000కు ఈ రోజు పాడడం జరిగింది. కావున వీరి కుటుంబ సభ్యులకు, వీళ్ళ శ్రేయోభిలాషులకు, స్నేహితులకు అందరికీ మంచి జరగాలని ఆ శ్రీకృష్ణ భగవాన్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీకృష్ణ. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా మన నంద్యాల నడిబొడ్డున నడుస్తున్న శ్రీకృష్ణ మందిరం నందు ఘనంగా శ్రీకృష్ణ వేడుకలు ప్రారంభమైనాయి.
ఈ రోజు తెల్లవారుజామున 12 గంటల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని వేలాది మందిగా ప్రజలు తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన యాదవ సోదరులకు, శ్రీకృష్ణ భక్తులకు, నంద్యాల పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఈ రోజు చాలా శుభదినం. ఎందుకంటే గత 3 రోజుల నుంచి వర్షాలు పడుతూ మాకు రోజు వర్షం పడుతుంది, ఇట్లా కార్యక్రమం జరుగుతుందా లేదన్న డౌట్ ఉన్నాము. ఈ రోజు దేవుడు అనుగ్రహం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. అలాగే నేను ఈ కార్యక్రమంలో వెన్నముద్ద వేల పాటలో ప్రతి సంవత్సరం 25,000, 30,000, 35,000 రూపాయలు అవుతున్నది. ఈ సంవత్సరం అధిక సంఖ్యలో జనాలు పాల్గొనడం వల్ల యాదవ భక్తులు పోటాదిపోటీగా పాల్గొని ఈ కార్యక్రమంలో అత్యధికంగా గత 5 సంవత్సరాల నుంచి ఇప్పుడు 85,000 రూపాయలు అత్యధికంగా పాల్గొనడం జరిగింది. పాట వేలం పాట దక్కించుకున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా తెలియజేయడం ఏమనగా మన యాదవ సోదరిమణులకు, అదే శ్రీకృష్ణ భక్తులకు అందరికీ నా విన్నపము ఏమనగా మనకు ఈ రోజు చాలా శుభదినము. నాకు ఈ వేలం పాటలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. కృష్ణాష్టమి సందర్భంగా ఈ సంవత్సరం వెన్నముద్ద వేలం పాటలో మేము 85,000కు వేలం పాట దక్కించుకున్నందుకు మా కుటుంబం చాలా సంతోషంగా ఉన్నాము. దేవుని ఆశీస్సులు మాకు ఎల్లవేళ ఉండాలని, ఈ కృష్ణ భగవాన్ ఆశీస్సులు ఉండాలని, నెక్స్ట్ సంవత్సరం కూడా మేము వెన్న పాట దక్కించుకోవాలని. ఈ రోజు పద్మావతి నగర్ శ్రీకృష్ణ మందిరంలో అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరిగాయి. గత సంవత్సరం నాగశేషుడు యాదవ్ అనే వ్యక్తి 36,000 రూపాయలతో వెన్నముద్ద కైవసం చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం బోధనం గంగమ్మ గారి కుమారులు బోధనం చంద్రశేఖర్ యాదవ్ 85,000 రూపాయలు వేలంపాటలో దక్కించుకోవడం జరిగింది. వారికి, వారి కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణ భగవాన్ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఈరోజు ఒక మైనర్ బాలిక ప్రసవించింది అని చెప్పి మాకు హాస్పిటల్ నుంచి ఇంటిమేషన్ వచ్చింది. దాని మేరకు మేము వెరిఫై చేసుకొని కనుకగా కైపా గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలిక ప్రసవించింది అని తెలిసింది. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన ఒక అమ్మాయితో ఈ అంటే శారీరకంగా అనుభవించామని చెప్పి దాని ద్వారానే అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పి అమ్మాయి ఫిర్యాదు మేరకు వాళ్ళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడింది. కేసు ప్రజెంట్ విచారణలో ఉంది. దాన్ని విచారణ చేసి తర్వాత ముద్దాయి పైన చర్యలు తీసుకోబడతాయి. ఈరోజు నందివర్గం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మైనర్ బాలిక పైన ఒక యువకుడు రిపీటెడ్గా అత్యాచారానికి పాల్పడడం వలన ఆమె గర్భవతి అయింది. సో రాత్రి అమ్మాయి డెలివరీ అయింది. ఈరోజు దానిపైన వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు ఇంకా దర్యాప్తు జరుగుతుంది. దీంట్లో అమ్మాయి 10వ తరగతి చదువుతుంది. సో రాత్రి డెలివరీ కావడం జరిగింది. ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళు చూసుకోలేకపోయారు. అమ్మాయి అంటే ఫిజికల్గా ఉన్న దీన్ని బట్టి కనుక్కోలేకపోయారు వాళ్ళు కూడా. సో దీనిపైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ముద్దాయి పైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
లేదు, ఇంకా విచారణలో ఉంది కేసు, ఇంకా విచారణలో ఉంది, కేసు విచారణలో. ఇవి ఫర్దర్గా ఏదైనా ఉంటే మీకు ప్రోగ్రెస్ చెప్పడం జరుగుతుంది. అంటే ఒకటే కులం, వీళ్ళు ఒకటే కులానికి సంబంధించిన వ్యక్తులు, ఒకటే కాలనీలో ఉంటారు. ఈ అమ్మాయి ఒకసారి వాళ్ళ ఇంటికి, ఈ అబ్బాయి వాళ్ళ ఇంటికి యాక్చువల్గా తమ్ముడు ఉంటాడు, ఈ అబ్బాయి తమ్ముడు. అబ్బాయి దగ్గర హోంవర్క్ సంబంధించిన నోట్స్ తీసుకోవడానికి వెళ్తే తమ్ముడు లేడు, కానీ ఈ అబ్బాయి ఒకడే ఉన్నాడు, ఈ యువకుడు. అబ్బాయి అమ్మాయిని బలవంతంగా ఇంట్లోకి లాక్కొని వెళ్ళిపోయి ఫస్ట్ టైం రేప్ చేయడం జరిగింది. తర్వాత బెదిరించినాడు, పెళ్లి చేసుకుంటాను ప్రామిస్ చేశాడు. తర్వాత రిపీటెడ్గా రేప్ చేయడం జరిగింది. దాని నుంచి అమ్మాయి గర్భవతి. అమ్మాయికి ఏమైనా బంధువు ఏమన్నా సార్? ఒకటే కులానికి చెందిన వాళ్ళు, బంధుత్వం కానీ ఒకటే కులానికి చెందిన. అబ్బాయి కూడా అంటే యువకుడు, అబ్బాయి ఏజ్ రీత్యా మేము కంప్లీట్గా చెప్పలేకపోతున్నాము. అబ్బాయికి ఎంత వయసు ఉంది సార్? ఆ అబ్బాయి వయసు కూడా డిటర్మినేట్ చేసుకోవాల్సి ఉంది, ఎందుకంటే ఒక చోట ఒక రకంగా ఉంది ఏజ్. దాన్ని బట్టి డిటర్మైన్ చేసుకున్న తర్వాత అబ్బాయి వివరాలు మీకు వెల్లడిస్తాం. ప్రజెంట్ ఆయన ఏమైనా స్టూడెంటా సార్? పని చేస్తున్నారు? ఇలా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినట్టుగా మాకు తెలిసింది విచారణలో. ఆళ్లగడ్డలో శిల్పకళలకు ప్రాణం పోసిన ఆద్యుడు కీర్తిశేషులు దురుగడ్డ బాలవీరాచారి అని ఆయన కుమారుడు దురుగడ్డ హరిప్రసాద్ ఆచారి కొనియాడారు. ఆళ్లగడ్డ పట్టణంలోని శ్రీ శారదా శిల్పకళా మందిరం ఆవరణలో శనివారం శిల్పి దురుగడ్డ బాలవీరాచారి 99వ జయంతి వేడుకలను ఆయన కుమారుడు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలవీరాచారి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఫోటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ ఆచార్య మాట్లాడుతూ గుంప్రమాని దీన్నే గ్రామానికి చెందిన తమ తండ్రి వీరాచారి 1970వ సంవత్సరంలో ఆళ్లగడ్డలో శిల్పకళలకు ప్రాణం పోసి శిల్పకళల అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు. ఆయన కృషి ఫలితంగానే ఈరోజు దేశ విదేశాలలో ఆళ్లగడ్డ శిల్పకళ ఎంతో ప్రసిద్ధి చెందాయని తెలిపారు. శ్రీ శారదా శిల్పకళా మందిరం వ్యవస్థాపకులు దురుగడ్డ రవీంద్రాచారి మాట్లాడుతూ తమ తండ్రి బాలవీరాచారి అభినవ జక్కానాచార్యులని కొనియాడారు. ఆయన ఆ రోజు విత్తనం నాటితే ఈరోజు వృక్షంగా మారిందని, ఈరోజు వందలాది మంది శిల్పకళాకారులు ఆళ్లగడ్డలో ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ఆదినారాయణ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ గంగన్న, రామాచారి, శిల్పులు పాల్గొన్నారు. మనమే అంటే కళ అంతరించిపోయే అవకాశం ఉంది. అంటే ఏమవుతుందంటే రెండు రకాల విషయం చెప్తాను మీకు ఇక్కడ. అంటే అట్లా మనం మంచి క్వాలిటీ చేయడం వల్ల ఏమవుతుంది, మన ఇట్లా చేయడం వల్ల ఇట్లా మనం ఉండడం వల్ల ఏమవుతుంది, ఒకే వస్తువుని మంచి ఉదాహరణకి మనం ఒక హై క్వాలిటీ ఫోన్ అనుకున్నామండి, ఒక 30,000 రూపాయల ఫోన్ అమ్మచ్చు, దాన్ని 3,000 రూపాయలకి అమ్మచ్చు తక్కువ క్వాలిటీ చేస్తే, తక్కువ క్వాలిటీ ఫోన్ ఉంటే. సో ఈ శిల్పకళని మీరు ఫస్ట్ అమ్మాలని మన పూర్వకాలం నుంచి శిల్పకళను ఆదరించే వాళ్ళతో కూడా డబ్బున్న వాళ్ళే, రాజులు కానీ లేదా జమీందారులు కానీ పెద్ద పెద్ద వాళ్ళు. సో వాళ్ళ దగ్గర డబ్బులు ఎలా ఉన్నాయి, ఇక్కడ మీ దగ్గర వచ్చే వాళ్ళే వస్తున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు రీచ్ అయ్యేటట్టుగా వాళ్ళ తగ్గ క్వాలిటీ, ఎందుకంటే వాళ్ళకి తెలుసు క్వాలిటీ ఏంటి క్వాలిటీ ఏంటి తెలుసు. మనం 10,000 రూపాయలు వస్తే వాళ్ళు 1,00,000 రూపాయలు వాళ్ళకి అమ్మచ్చు, జస్ట్ మనం క్వాలిటీ చేసేయండి. కాబట్టి ఆ క్వాలిటీ చేయాలంటే మనకి ఏంటంటే అవేర్నెస్ కావాలా. దానికి ఏం లేదు, ఇప్పుడు మీరు ఇక్కడ ప్రతి వాళ్ళు కూడా ప్రతి శిల్పి యువకులు చాలా మంది వెళ్తున్నారు. ఒకసారి మహానందిని నెలకోసారి ఒక బ్యూటీ లాగా మీరే ఎవరితో నేర్చుకున్నా తెలియదు. ఇప్పుడున్న కాలంలో యూట్యూబ్ ఉంది, తర్వాత టెక్నిక్స్ చాలా నేర్చుకోవచ్చు. మాదే మనకు చెప్పినట్టుగా శిల్పం చేయాలంటే ఏం రానట్లేదు, మనకు అవగాహన ఇంపార్టెంట్, అన్ని దాని అవగాహన ఇంపార్టెంట్. మనకి అన్ని అవగాహన మన పని నాటకం నేర్చుకోలేము, పోయి మనము కవిత నేర్చుకోలేము. అంటే ఇవన్నీ కలవకలిపి అలా చేసి పెట్టారు వాళ్ళ శిల్పాలు. శ్రీశైలం జలాశయం వద్ద సందర్శకుల రద్దీ పెరిగింది. జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా కృష్ణమ్మ జాలువారుతున్న సుందర దృశ్యాన్ని తిలకించేందుకు ఏపీ, తెలంగాణ నుంచి పర్యాటకులు డ్యాం వద్దకు భారీగా చేరుకున్నారు. డ్యాం అందాలను చూస్తూ సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, హంద్రి, సుంకేసుల నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. దీంతో జలాశయం 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేశారు. కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు గేట్లపై నుంచి పాల పొంగులా పరిగెడుతోంది. ఈ ఏడాది 3వసారి డ్యాం రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తి వరద నీటిని విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం ఇన్ఫ్లో 1,74,197 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 1,72,800 క్యూసెక్కులు ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.10 అడుగులు ఉంది. అలానే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 199.7354 టీఎంసీలు
శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు కావడంతో ఆంధ్ర, తెలంగాణ నుంచి భక్తులు భారీ సంఖ్యలో శ్రీశైలం చేరుకున్నారు. భక్తులతో ఆలయ క్యూ లైన్లు కిక్కిరిశాయి. వేకువజామున నుంచే భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. శ్రావణ మాసం పైగా సోమవారం కూడా కావడంతో క్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. క్షేత్రమంతా భక్తనంతో సందడి వాతావరణం నెలకొంది. భక్తులు తెల్లవారుజామున నుండే పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనార్థమై భక్తులు క్యూ కంపార్ట్మెంట్లో బారులు తీరారు. క్యూ కంపార్ట్మెంట్లు మొత్తం భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ కారణంగా ఈ నెల 18 వరకు స్వామి అమ్మవార్ల గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలు, స్వామివారి స్పర్శ దర్శనాలు దేవస్థానం అధికారులు రద్దు చేశారు. భక్తులందరికీ అలంకార దర్శనానికి అనుమతిస్తున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 4 నుండి 5 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ క్యూ లైన్లలో భక్తులు ఇబ్బందులు కలగకుండా శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో శ్రీనివాసరావు, ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.